హాయ్ సార్. నమస్తే. సార్ కూటమి గెలిచింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు సింగిల్గా అయితే గెలవలేము అని చెప్పేసి అనుకొని వాళ్ళు కూటమిగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేశారు, గెలవడం జరిగింది. లోకేష్ గారిని ఇదివరకు ఎలక్షన్స్ ముందు పప్పు పప్పు అని పిలిచేవాళ్ళు కదా, ఇప్పుడు ఆయన నిప్పై కూర్చున్నారు కదా, దాని మీద అభిప్రాయం చెప్పండి. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం మంగళగిరిని గెలిచి నేను నీకు గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి ఆయన పోయినసారి 2019 ఎలక్షన్స్లో మాట ఇచ్చారు. కష్టపడి ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిచాడు. అప్పుడు ఓడిపోయారు కాబట్టి అందరూ ఆ మాట అన్నారు. ఇప్పుడు గెలిచాడు కాబట్టి ఆ మాట అందరూ కూడా వెనక్కి తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ కూడా దాటనివ్వమని చెప్పారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీనే వచ్చి ఉన్నారు కదా, దాని మీద అభిప్రాయం? ప్రజల అభిప్రాయం ఎవరిని అసెంబ్లీకి పంపించాలి, ఎవరిని అసెంబ్లీకి పంపించకూడదు అనేది ప్రజల అభిప్రాయం. అది ఏ ఒక్కళ్ళు, ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యేనో, ఒక మినిస్టరో, ఒక నాలాంటి వాళ్ళు చెప్తే జరిగేది కాదు. అది ప్రజల అభిప్రాయము. ప్రజలు ఎలా చెప్తే అది ఎవరు వెళ్ళాలి అసెంబ్లీకి, ఎవరు వెళ్ళకూడదు అనేది వాళ్ళ నిర్ణయం. అది జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి మధ్య తేడా ఏంటి? జగన్ గారి పరిపాలన సంక్షేమ కార్యక్రమాలు ఆయన నవరత్నాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ నవరత్నాలు 90% అమలు పరిచారు. కాకపోతే ప్రజలకి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మనసులో ఏముందో ఏమో మనకి అయితే తెలియదు కదా పూర్తిగా. మేము ఈ లోకల్గా అయితే మన సమస్యలు చెప్పగలం కానీ అక్కడ చెప్పలేము కదా. ప్రజలు వాళ్ళు కూటమిగా వచ్చారు. కమ్మ కులస్తుడైన చంద్రబాబు నాయుడు గారికి కానీ, కాపు కులస్తుడైన పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ కొంచెం సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవ్వటం వలన వాళ్ళు 2024 ఎలక్షన్స్ వాళ్ళ జీవనమరణ సమస్యగా భావించి అందరూ ఏకతాటిపైకి వచ్చి కమ్మ వాళ్ళు కానీ ప్లస్ కాపు వాళ్ళు కానీ అందరూ కలిసి కంపల్సరీగా ఈసారి గెలవాలి, లేని పక్షంలో మళ్ళీ మన ప్రస్తుతం మనం ఉండమన్న ఉద్దేశంతో అంత గట్టిగా వాళ్ళు ప్రయత్నం చేశారు, వాళ్ళు గెలిచారు. జగన్ గారు వైజాగ్లో ప్యాలెస్ కట్టారు కదా, ఇలా ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు. అది పెద్దగా ఉంది, చాలా ఖర్చుతో కూడిందని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒకటి మేడం, అది 500 crores కట్టింది ఈ బిల్డింగ్లు. అవి గవర్నమెంట్ భవనాలు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అమరావతిలో అసెంబ్లీ కట్టారు, అవి 1200 కోట్లు అని చెప్పి అంటున్నారు. ఒక బిల్డింగ్ అది ఏంటంటే కింద స్లాబ్ పైన రేకులు వేసారు. ఆ రేకులు వేయటం వల్ల ఈ మొత్తం కారటం అవన్నీ జరుగుతుంది. ఏంటి ఇప్పుడు ఎవరు ఏం చేశారు అనేది మనం దాని గురించి ప్రశ్నించి మనం మాట్లాడుకునేంత కాదు. కాకపోతే అవి గవర్నమెంట్ భవనాలా కాదా అనేది ఇప్పుడున్న ప్రభుత్వం దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయం. అది గవర్నమెంట్ కోసం వాడతారా లేకుంటే వీళ్ళ విలాసాలకు వాడుకుంటారా అనేది వాళ్ళ నిర్ణయం. అది దాని గురించి మనం మాట్లాడటానికి ఏమీ లేదు. ఎలక్షన్ అప్పుడు జగన్ గారు చెప్పారు కదా, ఈవీఎం మిషన్ ఫ్రాడ్స్ జరిగాయి, ఇలా మాట అనలేదు. ఆయన ఏమన్నారంటే ఏం జరిగిందో ఏంటో అనేది మన దగ్గర సాక్ష్యాధారాలు లేవు కాబట్టి మనం ఏమి చెప్పడానికి లేదు అని చెప్పేసి అన్నారు. అతను అంగీకరించారు, ఆ ఓటమిని అంగీకరించారు. కాకపోతే ఏంటంటే ఆయన ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు వచ్చిన ముఖ్యమంత్రులందరిలో కూడాను ఆయన చెప్పిన మాటను నిలబెట్టుకొని 90% సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచినప్పుడు కూటమిగా వాళ్ళు వచ్చి 3 పార్టీలుగా వచ్చి నిలబడి గెలవటం అనేది గొప్ప విషయం. అంతగా మేము అనుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇన్ని సీట్లు రావటం అనేది ఆయన కొంచెము జీర్ణించుకోలేని విషయం అన్నమాట. వాళ్ళు కూటమిగా వచ్చారు, 3 పార్టీలు కలిసి వచ్చారు, నిలబడ్డారు, గెలిచారు. అది గొప్ప విజయమేమి కాదు. ఒక్క మనిషి మీద అంతమంది వెళ్ళి గెలవడం అనేది పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే అన్ని సీట్లు తగ్గినాయి అన్నారు చూసారా, అది చాలా మైనస్. దానివల్ల అంతే తప్పించి ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది ఏమి ఆయన ఎక్కడ మాట్లాడలేదు. నారా లోకేష్ గారు ఉన్నారు కదా సార్, ఆయన ఒక రెడ్ బుక్ తయారు చేశారు. దానివల్ల ఎవరికైనా ప్రమాదం ఏమైనా ఉందా? ఏముండదండి. ఎందుకంటే ఆయన అప్పట్లో ఆయన మనసుకి గాయం కలిగింది కాబట్టి వాళ్ళ అమ్మగారిని గురించి కానీ వాళ్ళ గురించి కానీ మాట్లాడారు కాబట్టి అప్పుడు ఆయన అలా అధికారులు కొంతమంది వాళ్ళని చేయడం వల్ల మాట్లాడారు తప్పించి ఆయన రెడ్ బుక్ అలాంటివన్నీ తీసుకోరు. ఇప్పుడు రాజకీయాలు అయితే సర్వసాధారణము. ఎందుకంటే ఒకళ్ళు వస్తే ఇంకొకళ్ళ మీద కేసులు పెడతాము, వాళ్ళు కొంత హెరాస్ అవ్వడము అనేది ఈ సర్వసాధారణం తప్పించి అంతకుమించి చేసేది ఏమీ ఉండదు. లోకేష్ గారు కూడాను ఇప్పుడు పరిణితి చెందుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇలా చేయటం వల్ల ఏమైందంటే రేపు క్రెడిబిలిటీ పోగొట్టుకుంటారు. ఇది కక్ష సాధింపు రాజకీయాలు ఇలాంటివి చేయటం వల్ల ప్రజల్లో ఏమైందంటే రేపు మళ్ళీ వాళ్ళకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పించి కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉండి ఆయన ఇప్పుడు హుందాగా 91,000 మెజార్టీ పై గెలవడం జరిగింది కాబట్టి హుందాగా రాజకీయాలు చేసి మళ్ళీ ఇదే సీట్ని ఆయన కాపాడుకుంటారేమో అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.